మనిషి రూపాన్ని బట్టో కులాన్ని బట్టో గుణాన్ని చెప్పలేం. వాళ్ళు ఏ దేశం మనుషులో చెప్పలేం. ఎవరన్నా మనుషుల రూపాన్ని బట్టే గుణాన్ని దేశాన్ని చెప్తే వాళ్ళు పప్పుల కాలేసినట్టే, తప్పు వేసేసినట్టే, మనుషులను బాధ పెట్టినట్టే. ఆగో గట్ల గీ చిన్న బుజ్జి మనసును బాధ పెడుతుండ్రట కొంతమంది. అందుకే ఎంత ముద్దుగా తన బాధను ఎలగక్కుతుందో చూడండి. हेलो गाइस, हमको एक आदमी ना हमको ऐसे बोले आप चाइनीज सीखे ऐसे बोले मेरा अब इंडिया है, हम भी इंडिया है। आप लोग ऐसे मत बोलो, हम लोग इंडिया है। आप हम लोग को चाइनीज बोलने से हम बहुत गुस्सा होते हैं, बहुत दुखी होते हैं। అయ్యయ్యో మాటలు కూడా ఇంకా చక్కగా వస్తలేవు. ఇటువంటి బుడ్డ బుజ్జి మనసును ఎట్లా బాధ పెట్టబుద్ధి అయిందో ఏమో. ఏమంటున్నదో అర్థమైందా? మేము చైనా మనసులో తిరుగునే ఉండొచ్చు, ఆయనంత మాత్రాన మమ్మల్ని చైనా దేశ పోలని ఎట్లా అంటారు? మేము భారతదేశం పౌరులమే, మాకు దేశం మీద ప్రేమ ఉన్నది. చైనా దేశానికి బార్డర్లున్న అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్ర రాజధాని ఈటానగర్లా ఓ బుడ్డ బుజ్జి బాధపడకుండా చెప్పిన ముచ్చటిది. ఎవడో దేడిది మాకున్నోడు నువ్వు చైనా దేశం పిల్లలు తిరుగున్నావు, నీది చైనా దేశమా అని ఎద్దెవ చేసినట్టు మాట్లాడిండట. దానికి ఈ సిట్టి తల్లి కల్మషం లేకుండా కడుపులున్న దేశం ఇది ప్రేమనే ఎలగక్కింది. మా నాయన భారతీయుడు, మా అమ్మ భారతీయురాలు, మేము ఈటానగర్లోనే ఉంటున్నాము, ఇక చైనా దేశం మనిషిని ఎట్లయితా అన్నట్టు వీడియో తీసుకుంటా క్యూట్గా అడిగింది. ఈశాన్య రాష్ట్రాల పబ్లిక్ మీద కొంతమంది కావాలనే కచ్చగట్టి ఫాల్తూ ప్రచారాలు చేస్తుంటారట. అగో అసంటోళ్ళను ఎడమకాలు చెప్తూను కొట్టినట్టు సమాధానం చెప్పింది. ముద్దు మాటలతోని మూతి మీద అన్నట్టు వేసింది. మమ్మల్ని చైనీయులు అని పిలువకుర్రి, మేము గర్వించదగ్గ భారతీయులము, మాతోని చైనా దేశం పబ్లిక్ మాట్లాడితే కోపం వస్తుంది, అసంటది చైనా దేశం మనుషులు అనే దానికి మీకు నోరెట్లొచ్చిందన్నట్టు ఇంత చిన్న ఈడులో ప్రశ్నించింది. అందుకే చాలా మంది ఈ సిట్టి తల్లి దేశభక్తి ఆ మమాయకత్వాన్ని మెచ్చుకుంటా సోషల్ మీడియాలో ఈ క్యూట్ వీడియోను సెల్లులు షేక్ అయ్యేటట్టు షేరింగులు చేసి లక్షల లైకులు కౌంట్ చేయాలని కామెంట్లు చేస్తున్నారు. మరి సిట్టి తల్లి దేశభక్తిని చూస్తే మీకేమనిపించింది అనేది కామెంట్ చేయర్రి.